Welcome to Hindus' most holy place. దీన్ని కాశీ, వారణాసి అండ్ బనారస్ అని కూడా అంటారు. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడు ఉన్న ప్లేస్ అన్నమాట. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా డేస్ అయిపోయింది కదా. ఇప్పటి నుంచి అయితే ఎటువంటి డిలే ఉండదు, రెగ్యులర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా మా మామయ్య గారి పిండ ప్రదానం చేద్దాము అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళకి డే అయితే చాలా తొందరగా స్టార్ట్ అవుతుంది. లైక్ 4:30కే వాళ్ళ డే అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఎండ్ అవ్వడం కూడా చాలా తొందరగా ఎండ్ అవుతుంది. వారణాసిలో ఆల్మోస్ట్ 3000+ టెంపుల్స్ ఉన్నాయి అండ్ 84 ఘాట్స్ ఉన్నాయి. మేము సత్రంలో నుంచి బయటకు రాగానే అక్కడ చాలా మంది ఉంటారు, లైక్ అడుగుతూ ఉంటారు అనమాట ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి. మేము ఇట్లా పిండ ప్రదానం చేయాలి అని చెప్తే అతనే మమ్మల్ని ఆటో మాట్లాడి పండిట్జీ దగ్గర తీసుకొని వెళ్ళారు. సో ఈ కాశీ అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడికి రావాలని చాలా మంది అనుకుంటారు. ఇంతకు ముందు అయితే ఇక్కడికి రావడం కొంచెం కష్టంగా ఉండేది, బట్ ఇప్పుడైతే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ కూడా ఉన్నాయి డైరెక్ట్ వారణాసికి. చూస్తున్నారు కదా, చాలా మంది పండిట్స్ అయితే ఉంటారు. మనం ఫస్టే ప్రైస్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోవడం బెటర్, బికాజ్ లాస్ట్ కి వాళ్ళు మళ్ళీ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేమైతే ఇంకా వెళ్ళి పిండ ప్రదానంకి అన్ని రెడీ చేసుకుంటున్నాము. ఐటమ్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఆ ప్రైస్ లోనే మనకి అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇంకా చాలా మంది అక్కడ హోలీ డిప్ అయితే తీసుకుంటున్నారు, బికాజ్ అలా చేస్తే మనం చేసిన పాపాలు పోతాయని అలా హోలీ డిప్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మేమైతే ఆ పండిట్జీ దగ్గరికి వెళ్ళాము. మా ముందు వేరే వాళ్ళు ఉండే అన్నమాట. సో ఇంకా హర్ష అయితే మొత్తం రెడీ అయిపోయాడు. ఇంకా వెళ్ళి గంగాలో హోలీ డిప్ తీసుకుందాము అని చెప్పి వెళ్తున్నారు. ఇంకా మేము తీసుకుందాము అని ఇంకా మేము కూడా వెళ్ళి హోలీ డిప్ అయితే తీసుకున్నాము. ఇంకా పిండ ప్రదానం అయితే స్టార్ట్ చేశారు పండిట్జీ. అది అయిపోయాక మేమైతే ఒక ప్రైవేట్ బోట్ ని హైర్ చేసుకున్నాము, బికాజ్ ఆ పిండాలు గంగా రివర్ మధ్యలో వదిలేయాలని చెప్పారు. అలానే ఘాట్స్ కూడా చూపిస్తా అన్నారు. మాకైతే అప్రాక్సిమేట్ గా ఒక 1200 పడింది, బికాజ్ ప్రైవేట్ ది కాబట్టి. అండ్ షేరింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. అవి అయితే వాళ్ళు చెప్పడం 200-300 అలా చెప్తారు, బట్ 100కి వస్తారు. పిండ ప్రదానం అయితే ఒక 3-4 ఘాట్స్ లో అవుతుంది. మేమైతే దశమేధ ఘాట్ లో చేసాము. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము మెయిన్ ఘాట్స్ చూడడానికి. మాకు రాజా ఘాట్, మానసరోవర్ ఘాట్, చౌకీ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్, ఇలా కొన్ని ఘాట్స్ అయితే చూపించారు. గంగా రివర్ మధ్యలోకి వచ్చాక ఆ బోట్ నడిపే అతనే చెప్పారనమాట, లైక్ ఇక్కడే పిండాలను వదిలేయండి అని చెప్పి. ఇంకా హర్ష అయితే పిండాలను వదిలేశారు. ఇతనే అన్నమాట మా బోట్ నడిపే అతను. అసలు చూసారు కదా ఎంత కష్టపడుతున్నారు. ఇతను మాకు మంచిగా ఒక్కొక్క ఘాట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, అసలు ఏంటి దాని విశిష్టత అని చెప్పి. ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించేది అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్. అండ్ ఇది మోదీ గారు వచ్చాక రెనోవేట్ చేయించారంట. మోదీ వచ్చాక చాలా డెవలప్మెంట్ ఉంది అని కూడా లోకల్స్ చెప్తూ ఉండే. పక్కన కనిపించేది అయితే మణికర్ణిక ఘాట్. ఇక్కడ 24/7 365 డేస్ క్రిమేషన్స్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ క్రిమేషన్స్ అవ్వడం ఆగిపోతే యుగాంతం వస్తుంది అని చెప్పి నమ్ముతారు. ఇంకా మా బోట్ రైడ్ అయితే అయిపోయింది. మేము పైకి వచ్చాక ఇది కుంభమేళా డ్రెస్ చేంజింగ్ అని పెట్టారంట. ఇంకా మేమైతే రూమ్ కి వెళ్ళిపోయాము. రూమ్ కి వెళ్ళేసి ఈ రోజు చూసే టెంపుల్స్ కొన్ని ఉన్నాయి.
సో అవైతే లిస్ట్ అవుట్ చేసుకున్నాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆ టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము. ఈ రోజు అయితే మేము కాలభైరవ్ టెంపుల్, దండపాణి భైరవ, మహామృత్యుంజయ్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, అన్నపూర్ణ టెంపుల్, విశాలాక్షి టెంపుల్, దుండి గణపతి అండ్ సాక్షి గణపతి ఇవైతే చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము కాలభైరవ్ టెంపుల్ కి వెళ్ళాము. చూస్తున్నారు కదా ఇక్కడ గల్లీలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో, అందుకే మేము కారం తీసుకెళ్లలేదు, ఆటో మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా టెంపుల్ కి ఎంటర్ అవ్వగానే ఇలా చాలా షాప్స్ ఉండే, ఇక్కడ చాలా బ్రాస్ ఐటమ్స్ అండ్ కాపర్ ఐటమ్స్ ఉండే. కాలభైరవ్ టెంపుల్ లో దర్శనం అయిపోయాక మేము ఇంకా దండపాణి భైరవ్ టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. అవన్నీ పక్క పక్కనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్ లో. అక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది. దండపాణి భైరవాన్ని దర్శించుకొని వచ్చాక మేము ముందుకు వస్తే మాకు దుండి గణపతి కనిపించారు. ఇంకా అక్కడ కూడా దర్శనం ఫినిష్ చేసుకున్నాము. ఫినిష్ చేసుకొని మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం ఫినిష్ చేసుకొని మేమైతే తిల్బండేశ్వర్ కి వెళ్ళాము. తిల్బండేశ్వర్ లో లింగం అయితే 2500 years బ్యాక్ వెలిసిందంట. అది ఎవ్రీ ఇయర్ ఒక నువ్వు గింజ అంత సైజ్ పెరుగుతుంది. ఇప్పుడైతే 3.5 feet హైట్ అయిందనమాట. సో అక్కడ దర్శనం అయిపోయాక ఇంకా మేము వచ్చి గంగా హారతి చూద్దాము అని వచ్చాము. మేమైతే 6 అలా అయింది వెళ్ళే వరకు. సో మాకు అక్కడ ప్లేస్ ఏం దొరకలేదు. మేము ఒక బోట్ చూస్ చేసుకొని అక్కడ కూర్చున్నాము. అక్కడ నుంచి వ్యూ కూడా బాగుండే. ఆ బోట్ లో కూర్చోడానికి కూడా మనం పే చేయాలి, ఒక 100 ఎంతో తీసుకున్నాను అనుకుంటా పర్ హెడ్. గంగా హారతి అయితే మన గంగా రివర్ కి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఇస్తాము. ఇదైతే ఎవ్రీ డే సన్సెట్ టైం కి ఇస్తారు. వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా ఈ ఆరతి అయితే ఖచ్చితంగా ఇస్తారు.
ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. బికాజ్ ఇదైతే ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. ఇప్పుడే గంగా హారతి అయిపోయింది. మేము ఇంకా కార్ తీసుకొని ప్రయాగరాజ్ కి స్టార్ట్ అయిపోతున్నాము. ప్రయాగరాజ్ అయితే ఇంకా ఒక 113 కిలోమీటర్స్ ఉంది. 2 hours 11 minutes అయితే చూపిస్తుంది. 10:30 ETA. చూద్దాం అసలు మేము ఎంతసేపట్లో వెళ్తాము అని. మిడిల్ లో ఇంకా డిన్నర్ కూడా చేయాలి. అప్పుడు ఆగినప్పుడు చూపిస్తాం. ఇప్పుడైతే ప్రెసెంట్ ట్రాఫిక్ చూడండి, అసలు ఎంత ట్రాఫిక్ ఉందో కాశీలో. మేము ఫస్ట్ అయితే ఇక్కడ తినడానికి ఆగాము. బట్ లోపలికి వెళ్ళి మెన్యూ చూస్తే కంప్లీట్ గా అసలు ఫుడ్ ఏం లేదనమాట. మెన్యూ కూడా చూడండి హిందీలోనే ఉంది మొత్తం. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయాము. ఈ రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా బాగుంది. పైన బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. అక్కడ ఏదో ఫంక్షన్ అవుతుండే అనమాట. సో అందుకే చాలా మంది ఉండే బయట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేసాము. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుండే. బట్ సర్వీస్ చాలా స్లోగా ఉండే అనమాట. మేమైతే ఒక హనీ చిల్లీ పొటాటో ప్లస్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము. వాళ్ళు అసలు ప్లేట్స్ తేవడానికి కానీ చాలా టైం తీసుకొని ఉండే. ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము ప్రయాగరాజ్ కి అయితే రీచ్ అయిపోయాము. మీకు హోటల్ రూమ్ అవన్నీ నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.